నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. చాలా రోజుల తర్వాత మళ్ళా రెండు తెలుగు రాష్ట్రాల్లో డీజిల్ పెట్రోలు కొరత తీవ్రంగా వేధిస్తున్నది. కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్లో మొదలైన షార్టేజ్ వార్తలు హైదరాబాద్ కూడా పాకినాయి. హైదరాబాద్లో కూడా తీవ్రంగా గత 2-3 రోజుల నుంచి ముఖ్యంగా డీజిల్కి అయితే విపరీతంగా నానాయాతన పడుతున్నారు. ఒకవైపు వ్యవసాయ పనులు పంటలు కోతకు వస్తున్న టైము, రెండో వైపు నిత్యవారి అవసరాలకి ప్రజలకి డీజిల్ పెట్రోల్ కావాల్సింది. ఏం జరుగుతుంది? యుద్ధం ప్రభావమా, లేకపోతే ఆయిల్ కంపెనీలు కావాలని డీలర్లని వేధిస్తున్నాయా? గతంలో ఉన్న క్రెడిట్ సిస్టమ్ తీసేసి కనీసం క్యాష్ పేమెంట్తో వెంటనే ఇస్తామని చెప్పిన దగ్గర నుంచి ఇవాళ అడ్వాన్స్గా డబ్బులు పే చేసినా 3-4 రోజుల తర్వాత కానీ ట్యాంక్ రావట్లేదు అంటున్నారు. ఆల్మోస్ట్ 40-50% పట్టణాల్లో పెట్రోల్ బంకులు మూతపడి ఉంటున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 70% పెట్రోల్ బంకులు మూతపడి ఉన్న వార్తలు వినపడతా ఉన్నాయి. 2 రోజులు పెట్రోల్ కొడితే 3 రోజుల పాటు బంకు మూసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఎన్ఫోర్స్మెంట్ ఏమవుతుంది? దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్ చర్చ చేపట్టారు. చర్చలో మనతో పాటు సత్యమూర్తి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఇక్కడ మనతో స్టూడియోలో ఉన్నారు. అలాగే మల్లెల లింగారెడ్డి గారు, టీడీపీ ఆంధ్రప్రదేశ్ సీనియర్ నాయకులు, వారు కూడా మాజీ ఎమ్మెల్యే, వారు మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే బండారు రామ్మోహన్ రావు గారు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు, వారు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో డాక్టర్ లింగం యాదవ్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా రామ్మోహన్ రావు గారు నమస్కారం. రామ్మోహన్ రావు గారు, నిన్న స్వయంగా నా అనుభవం, నిన్న అమరావతి నేనేదో సొంత పని మీద వెళ్ళాను. అమరావతి నుంచి గుంటూరు దాదాపు 35 కిలోమీటర్లు. 35 కిలోమీటర్లో కనపడ్డ ప్రతి బంకులో ట్రై చేశాను డీజిల్ కోసం. ఏ ఒక్క బంకులో కూడా డీజిల్ దొరకలా. తెల్లారి హైదరాబాద్ చూస్తే హైదరాబాద్లో 3-4 రోజుల నుంచి ఇదే పరిస్థితి ఉందని చెప్తా ఉన్నారు. చాలామంది చెప్పటం ఇది యుద్ధం సమస్య కూడా కాదు, ఇక్కడ ఆయిల్ కంపెనీలు ఈ షార్టేజ్ని క్రియేట్ చేస్తున్నాయి. దానికి కూడా 2-3 కారణాలు చెప్తా ఉన్నారు. ఒకటి, ఈ డబ్బులు ముందు తెప్పించుకునే అలవాటు. 2, ఏ కారణంగానో కానీ రేపు 29వ తారీఖు తర్వాత, అంటే వెస్ట్ బెంగాల్ సెకండ్ ఫేజ్ పోలింగ్ అయిపోయిన తర్వాత కానీ, లేదు కౌంటింగ్ అయిపోయిన 4వ తారీఖు తర్వాత కానీ, మే 4 తర్వాత కానీ రేట్లు 25 నుంచి 30 రూపాయలు పెరిగితేనే ఒక ప్రచారం నడుస్తాం. ఇది కారణం మనకు తెలియదు. మొత్తానికైతే షార్టేజ్ ఉంది. ఎందువల్ల, ఎలా అర్థం చేసుకోవాలి రామ్మోహన్ రావు గారు? నమస్కారం గారు, మీకు అట్లాగే సత్యమూర్తి గారికి, అట్లాగే లింగారెడ్డి గారికి, హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా అనుభవం కూడా అంతే. ఇవాళ హైదరాబాద్ లో కాకపోతే మెల్లమెల్లగా మీరు అన్నట్టు గుంటూరు నుంచి ఇటువైపు వచ్చినట్టు ఒక 2 రోజుల ముందుగా ఆంధ్రలో మొదలైంది. తర్వాత బార్డర్లో ఉన్న ఖమ్మం జిల్లాలో కొరత మొన్నటికి వచ్చింది. నిన్నటి వాటికి పెరిగింది హైదరాబాద్ తో సహా. నేను ఇవాళ అనుకోకుండా మీరు అన్నట్టే హైదరాబాద్, సికింద్రాబాద్ 2 నగరాలు తిరిగితే దాదాపు ఒక 100 బంకులు పక్కన ఎదురుగా వచ్చినాయి. అంతటా ఒకటే రష్. నాకు ప్రయత్నం చేయలేక ఎక్కడా కూడా 100కు తక్కువ వెహికల్స్ లేవు. ట్రాఫిక్ జామ్ అయిపోయింది చూస్తున్నాం. అయితే 2 రకాలుగా ఉంటుంది. ఒకటేమో మీరు అన్నట్టు పెంచుతారు అనుకుంటే మాత్రం ఎంత మహా అయితే ఎంత పోసుకుంటారు, ఒక ట్యాంక్ ఫుల్ పోసుకుంటారు. 35 లీటర్లు 40 లీటర్లు, మాక్సిమం 50 లీటర్లు పెద్ద వెహికల్ అయితే. అంటే 50 లీటర్లు మహా అయితే పెద్ద వెహికల్ అయితే 7-8 కిలోమీటర్లు ఎక్కువ కదా, 350-400 కిలోమీటర్ల కన్నా ఎక్కువ పోతుంది. మరి ఆ తర్వాత ఏం చేస్తారు? మొట్టమొదటి ఎండాకాలంలో ఫుల్ ట్యాంక్ నింపించడం తప్పు, అది కొంచెం అవగాహన చేసుకోవాలి మీరు. రెండోది, ఒక వడితే పోసుకుంటారు ఫుల్ ట్యాంక్ అని, తర్వాత ఏమవుతుంది? కాదు రామ్మోహన్ గారు, మీరు చెప్పిన వెహికల్ ఓనర్స్ నింపించుకోవటం ఒక సమస్య. అసలు ఆయిల్ కంపెనీలే రేటు పెరుగుతుంది కాబట్టి తక్కువ సప్లై చేస్తున్నారు అనే వార్త కూడా నడుస్తుంది. 2 రకాలు. మీరు అన్నది ఒకటి అయితే ఇంకోటి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటిదాకా అరువు ఇచ్చేవాడు కదా, ఉద్యోగం ఇచ్చేవాడు. ఇప్పుడు ఖచ్చితంగా డబ్బులు ఎవరు పే చేస్తారో వాళ్ళు. కంపెనీ ఓన్డ్ దాంట్లో కొరత లేదు. మీరు చూడండి, కంపెనీ ఓన్డ్ పెట్రోల్ బంక్స్ ఉన్నాయి కదా, వాటిలలో పెద్ద కొరత లేదు, అమ్ముతున్నారు. ఎందుకంటే వాళ్ళు అమ్ముకోవడం పని కనుక. మిగతా ఏవైతే చిన్న చిత్తక బ్యాంకులు అంటే మాపడి లేని వాళ్ళు అంటారు, ఓ దాదాపు 1-10 రోజులకు ఆ క్రెడిట్ ఇస్తే తర్వాత తెలుసుకునేవాడు. గతంలో మీద పడి పోసేవాళ్ళు కూడా అది ఉంటాం కావాలి కదా. ఇప్పుడు అట్లా కాకుండా డబ్బులు ఎవరైతే డబ్బులు కానీ మీరు క్రెడిట్ సిస్టమ్ లేకుండా నగదు కానీ లేకపోతే ఆన్లైన్ లో కానీ చెల్లిస్తే వాళ్ళకి ఇస్తున్నారు. అది కూడా మొత్తం మీద ఏంటంటే మీరు అన్న కొరత 2. ఒకటి కృత్రిమ కొరత, మీరు అన్న ఆయిల్ కంపెనీలు ఎన్ని రోజులు ఆపుకుంటారు. మనకు పబ్లిక్ మెంటాలిటీ కూడా మన శ్రీనివాసరావు ఎట్లా ఉంటది అంటే, రేపటికల్లా 10 రూపాయలు పెరుగుతుంది అనుకుంటే 3-4 కిలోమీటర్లు పోయి వచ్చి పెట్రోల్ పోసుకునే సందర్భం. ఆ పెట్రోల్ మా 10 లీటర్లు పోసుకుంటే ఆ 10 లీటర్ల పెట్రోల్ లో వాడు 3-6 కిలోమీటర్లు పోతే పోయి అయిపోతుంది మనిషి మనస్తత్వం. ఇంకోటి పానిక్ సిచ్యువేషన్ కూడా వాళ్ళు సృష్టించుకుంటున్నారు అంటున్నారు. ఇవాళ అట్లా కాదు. మొన్న ఆ మధ్యన ఒక 15 రోజుల కింద జరిగింది పానిక్. అంటే అందరూ కూడా పోతుంది. రెండోది ఏంటంటే బాణామతి లాగా ఇది కూడా ఒక ఫోబియా.
లేదు లేదంటే అందరూ ముందర పడతారు. అందుకని తెలుగులో సాగుతుందండి రోజుకు అంటే ఉంటేదని తింటేదని మనిషికి ఉంటేదని ₹1,00,000 తింటే అనుకో ఆ ధీమా వేరే ఉంటుంది. రూపాయి లేదనుకోండి రేపు ఏమైనా ప్రమాదం అయితే ఏం చేస్తామని భయపడతాం. పశువు అట్లా కాదు, తినేస్తే తర్వాత నెమరు వేసుకుంటాం. అంటే రెండింటికి పశువుకు మనిషికున్న తేడా. కనుక లేదు అని రాగానే అందరు ఆ ఫోబియాకు మానసికంగా రెడీ అయిపోతారు. అందరూ అవసరం ఉన్నా కూడా ఇంకొక ₹1,000 మాత్రమే పెట్రోల్ బంక్ లో మన పెట్రోల్ ట్యాంక్ లో పడద్దు అనుకుంటే కూడా అది కూడా పోల్చుకొని పోదాం ఎందుకు లేని మనస్తత్వం ఉంటుంది. కానీ ఇక్కడ 2 రకాల ప్రభుత్వ వైఫల్యం కనపడుతుంది, ఆయిల్ కంపెనీల దౌర్జన్యం కనపడుతుంది. కానీ ఎన్ని రోజులు ఆపుకుంటారు? ఇప్పుడు మీరు అన్నట్టు 29 తర్వాత తెల్లారి పెంచినా ఆశ్చర్యం లేదు అంటున్నాను. నేను 4వ తారీఖు దాకా ఆగాల్సిన అవసరం లేదు. ఒకసారి ప్రజల తీర్పు పడిపోయిన తర్వాత పడిపోయినాక ఏం చేస్తాడు కదా. అంటే మనకు నది దాటి దాకా ఓడమల్లయ్య తర్వాత బోడమల్లయ్య తాగుతుంది కదా. నా ఉద్దేశం అయితే పెంచితే ప్రభుత్వం చాలా పతనం అవుతుంది. పెంచకుండా ఒకసారి నిజంగా తక్కువన్నప్పుడు మీరు ప్రభుత్వం తక్కువన్నప్పుడు కూడా నేను ఒక విమర్శ సమస్య కాదు కదా సార్. నా పాయింట్ ఇప్పుడు నిజంగా యుద్ధం వల్ల షార్టేజ్ ఉందనుకోండి సప్లై, ఒకవేళ రేటు పెంచే ఆలోచన ఉంటే ప్రజలకి చెప్పైనా పెంచవచ్చు, లేదంటే ప్రభుత్వం ఆ సబ్సిడీ భరించవచ్చు. ఏది చేయకుండా పెరుగుతుందేమన్న ఒక వాతావరణం క్రియేట్ అయిపోయి బంకులోళ్ళు కంపెనీలు షార్టేజ్ క్రియేట్ చేసి ప్రజలు ఎగబడి పోయించుకొని మొత్తానికి అంత గందరగోళం అవుతుంది. అదే సాక్షాత్ ప్రధానమంత్రి మోడీ గారే ఒక లాక్డౌన్ పీరియడ్ దాకా వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించింది కదా. అది కొంచెం అంత పెద్ద పదవిలో రాష్ట్రపతి తర్వాత తానే కదా ఆ పదవిలో ఉన్నాడని మాట్లాడితే కష్టం ఉంటుంది. రెండోది ఎన్ని రోజులైనా దాచుకోలేరు కదా. ఇప్పుడు మీరు పెట్రోల్ బంక్ లో ఒకటేమవుతుందంటే మనకు రాత్రిపూట బ్యారల్లో నింపుతున్నారు ఒక అపవాదం ఉన్నది. నిజంగా కూడా అనుకున్నాను. చాలా మంది మన మధ్యన ప్యానిక్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు చాలా కొన్ని చోట్ల బ్యారెల్ పెట్రోల్ బంక్ వెనుక బ్యారెల్ నింపెట్టుకున్నారు వాడు చాలా మంది. అట్లా కూడా జరిగింది. కనుక బంకుల వాళ్ళు చేస్తున్నారు కొంత గ్యాస్ కొరత కదా. ఏజెన్సీస్ ఎంత చేసి పైనుంచి కూడా సప్లై తగ్గింది. కానీ నా ఉద్దేశం ఇంకా నెల రోజులు సరిపడా సప్లై ఉన్నది మన దగ్గర. మినిమం ఒక నెల రోజులు సరిపడా అంటే ఒక్క పెట్రోల్ ట్యాంకర్ కూడా మనకు సరిపోయేంత ఉన్నది కదా. యాక్చువల్ గా పెట్రోల్ డీజిల్ 3 నెలలకు సరిపడా 90 days బఫర్ స్టాక్స్ ఉంటాయి మనకు. అట్లా గ్యాప్ ఎల్పీజీ అట్లా నిల్వ చేసుకునే పరిస్థితి లేదు. అంటే మన కూల్ గా ఉండాలి, దానికి రకరకాల గోడౌన్స్ ఉండాలి. అవన్నీ మనకు అంత పెద్ద ఎత్తున లేదు. పైప్ లైన్ ద్వారా వస్తుంది ఒక్కోసారి గ్యాస్, కనుక అప్పుడు పెద్ద సమస్య. కానీ ఇది అట్లా కాదు. పెట్రోల్ డీజిల్ మాత్రం 90 days మినిమం బఫర్ స్టాక్స్ చూసుకుంటా పాకిస్తాన్, బంగ్లాదేశ్, మనకు శ్రీలంక ఇవన్నీ కొనాలని తద్వానంగా మనం లేము. కానీ ప్రభుత్వం భరోసా ఇవ్వాలి, ఉన్నది స్టాక్స్ ఉన్నాయి, భయపడాల్సిన అవసరం లేదని ప్రధానమంత్రితో సహా చెప్పాలంటారు. ఎవరైతే భయం సృష్టించిందో వాళ్ళే ఈ భయాన్ని ఈ ప్రజలకు తీర్చాల్సిన అవసరం ఉంది. అప్పుడు ఎవరు తొందరపడకుండా ఘోరాన్ని రైట్ సార్. మళ్ళీ వస్తాను లింగారెడ్డి గారు. అంటే ఏపీలో ముఖ్యమంత్రి గారు కూడా రివ్యూ చేశారని చెప్తా ఉన్నారు. అధికారులు సివిల్ సప్లైస్ కమిషనర్స్ అయితే ఇప్పుడు తెలంగాణలో అయితే 100 అవసరం అయితే 150 ఆల్రెడీ సప్లై చేస్తున్నాము. రోజుకి ఇన్ని కిలోలీటర్ల అవసరం ఉంటే దానికన్నా ఇంకొక 50% ఎక్కువే సప్లై చేస్తున్నారు. అధికారులు ఒక లిస్ట్ చెప్తున్నారు. పెట్రోల్ ఎంత, డీజిల్ ఎంత సప్లై అయిపోయింది, గ్యాస్ ఎంత సప్లై అయిపోయింది. ఇక్కడ చూస్తే బహిరంగంగా అందరికి కనపడుతున్న మా విషయమే. టీవీలు, పేపర్లు రోజంతా కవర్ చేస్తూ ఉన్నాయి. సిటీలో 40% పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డులు కనపడుతున్నాయి సార్. నేను చెప్పాను 40 కిలోమీటర్ల దగ్గర ట్రావెల్ చేస్తే అమరావతి నుంచి గుంటూరు దాకా ఒక పెట్రోల్ బంకులో డీజిల్ లేదు. ఇది పరిస్థితి. ఊరికే అంకెలు మీరు చెప్పి సరే ప్రజలు ప్యానిక్ బయింగ్, ఎందుకంటే యుద్ధం కూడా కాస్త శాంతించిన పరిస్థితి ఉంది. మనకి ఇరాన్ నుంచి వస్తున్నాయి, ఏదో గందరగోళం పడతా ఉన్నాం, మన అధికారులు వెళ్ళి మాట్లాడుతున్నారు. ప్రధానంగా వినపడుతున్నది 2 రీజన్స్ లింగారెడ్డి గారు. నాకు ఇది ఏదో కంటైనర్లు రాక వచ్చిన సమస్య కాదు. ఒకటి, ఈ ఆయిల్ కంపెనీలు ప్రభుత్వం ధర పెంచుతుంది, మనం ఈలోగా కొద్దిగా సప్లై చేసి ఉంది లేదనిపిస్తే భారీగా లాభాలు వస్తాయి అన్నది ఒక ఆలోచన. వాళ్ళ కష్టాలు ఏందో ప్రభుత్వాలకే తెలియాలి. రెండవది, ఈ యుద్ధం అయిపోతే, ఈ పోలింగ్ అయిపోతే ధరలు పెరుగుతుందని బ్లాక్ చేశారని వార్త. ఏంటి దీనికి ప్రభుత్వాలు ఏదో ఒకటి చేయాలి కదా. మీరు కూటమిలో కూడా ఉన్నారు. లింగారెడ్డి మీకు రాంబాబు గారికి, సత్యమూర్తి గారికి, వీక్షకులందరూ నమస్కారం. నమస్తే సార్. ఇది నిజంగా కొత్త కంటే ఇదేమంటా మీరు అన్నట్టు ప్యానిక్ బైక్ అంటే దొరకదేమో అనే ఒకటి. రెండోది రేట్లు పెరుగుతాయేమో, ఎలక్షన్లు రియల్స్ వస్తాయి 4 తర్వాత రేట్లు పెరుగుతాయి అనేది ఒకటి ఉంది. అయితే ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం చెప్పే దాని ప్రకారం
4,500 దాకా పెట్రోల్ బంకులు ఉంటే అవును. కేవలం 450 పెట్రోల్ బంక్ దగ్గరనే కొద్దిగా సమస్య ఉంది, మిగతాది సమస్య లేదనేది ఒకటి. అయితే ఇప్పుడు ఈ మధ్య అంటే ఈ 3-4 రోజుల్లో కొనుగోలు అనేది 30% ఉంటే 50% పెరిగింది. మనం గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు తక్కువ వచ్చిందనే దానికి లేదు, ఉండొచ్చు 1%, 2%. కొనుగోలు అనేది 30% నుంచి 50% పెరిగినప్పుడు అంటే భయపడి కొనుక్కున్నారనే కదా. ఈరోజు ఒక 100 లీటర్లు కొనేవాడు 130 లీటర్లు అది కూడా కాదు సార్. ఇప్పుడు కాదు కదా సార్, ఇప్పుడు మనకి మీకు కూడా తెలియదు కాదు. ఇప్పుడు వరి యాసంగి కోతలకు వచ్చినటువంటి పరిస్థితి, పండగ ట్రాక్టర్లు, ఇక కటింగ్ మిషన్లు, ఇవన్నీ మెయిన్ అసలు ఫస్ట్ డీజిల్ షార్టేజ్ తోటే మొదలైంది సమస్య. అదే అదే అది కూడా మెయిన్ ఉంది. ఎందుకంటే సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి సీజన్ సందర్భంలోనే ఈ వివాదితం కానీ ఇవన్నీ జరిగినాయి. అయితే ప్రభుత్వానికి అంతా తెలుసు, ఇవన్నీ పరిస్థితులు తెలుసు కాబట్టి వాళ్ళు జాగ్రత్తగానే ఉన్నారు. యుద్ధము రాకముందు నుంచి కూడా యుద్ధం వస్తుందేమో, వచ్చినప్పుడు హార్ముజ్ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అది జనసంధిని మూసేస్తారు వీళ్ళు, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ ఈ యుద్ధంతో అనేటువంటి దాంతో ఏదో ఒకటి తండాలు పడి ఇరాన్ వాళ్ళు మాత్రము వాళ్ళ షిప్పులకు వాళ్ళు పెద్దగా అభ్యంతరం పెట్టట్లేదు. మన దగ్గర ఒక 60-70 రోజులు, 90 రోజులు కాకపోయినా 60-70 రోజులు బఫర్ స్టాక్స్ ఉన్నాయని చెప్తున్నారు. మరి సప్లై ఏది? స్టాక్స్ మన దగ్గర ఉన్నాయి, వాళ్ళ దగ్గర నుంచి కూడా పెద్ద సమస్య ఏం లేదు, అది జరిగిపోతాం. కానీ మనం గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ యుద్ధాలతో మనకు అనవసరమైన ఒత్తిడి జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇంతకుముందు చూడండి, రష్యా యుక్రెయిన్ యుద్ధం, రష్యా యుక్రెయిన్ యుద్ధం జరుగుతూ ఉంటే ట్రంప్ ఏమంటాడు, రష్యాతో మీరు ఆయన కొనొద్దు, రష్యాకు డబ్బులు వస్తే వాళ్ళు యుద్ధానికి ఖర్చు పెడతారు, ఉక్రెయిన్ ఇబ్బంది పడుతుందని చెప్పి మనకేం సంబంధం చెప్పండి ఇవన్నీ. ఆ ట్రంప్ ఆ సైడు మీరు అక్కడ కొనొద్దు అంటాడు. కాదు సార్, ఆ మాట అన్నాడు, మళ్ళా రిలాక్సేషన్ ఇచ్చాడు, ఒక 4 రోజులు కొనుక్కోండి అన్నాడు, ఇచ్చినాడు. తర్వాత మీరు అక్కడ కొన్నారని చెప్పి మన పైన 50% టారిఫ్ పెంచారు చాలా వస్తువుల పైన. కాదు సార్, నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ మనం దాటుకొని వచ్చాం. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టు ఎన్ని దాటుకొని వచ్చాం, ఈ కష్టాలన్నీ దాటిపోయి ఒక 4 రోజుల క్రితం కొంత నిజంగానే సప్లై తక్కువ ఉందని జనం ఎగబడి కొన్నారు, మళ్ళీ నార్మల్ అయిపోయింది. ప్రాబ్లం ఎక్కడంటే అప్పుడు కూడా ఒక మాట వచ్చింది సార్, మీరు బాగా గమనిస్తే ఆయిల్ కంపెనీలకి పెట్రోల్ షాపులకి మధ్య ట్రాన్సాక్షన్ జరిగే విధానంలో అంతకుముందేమో క్రెడిట్ వారం 10 రోజులు, లోడ్ వచ్చిన తర్వాత వారం 10 రోజులు డబ్బులు వీళ్ళు కట్టేవాళ్ళు. ఒక్కొక్క షాప్ వాడు యావరేజ్గా 60-70 లక్షల నుంచి ₹1 కోటి దాకా, అదేం పర్మనెంట్ కాదు, కొంచెం డిలేగా కడతా వస్తూ ఉన్నారు. ఇవాళ లోడ్ వస్తే వారం 10 రోజులు కట్టేస్తున్నారు, అమ్ముకున్నా కట్టే అలవాటు ఇన్నాళ్ళ నుంచి ఉంది. ఇప్పుడు సడన్గా అది కాదు, డబ్బులు కట్టమంటున్నారు. డబ్బులు కట్టినా 3-4 రోజుల దాకా ట్యాంక్ రావట్లేదు అన్నది విమర్శ. ఎన్ఫోర్సింగ్ ఏం జరుగుతుంది? ఒకటి డబ్బులు వాళ్ళు ఏమైతుందంటే క్రెడిట్ ఇస్తా ఉంటారు, అంటే ఈ పెట్రోల్ బంకులు వాళ్ళ డబ్బులు కొంత డిపాజిట్లు వాళ్ళ దగ్గర ఉంటాయి, ఎంతో కొంత అమౌంట్ హైవేకి అయితే ఎంత, స్టేట్ వేకి అయితే ఎంత, లేకపోతే రూరల్ పెట్రోల్ బంకులకి ఎంత, దాని సేల్స్ కెపాసిటీని బట్టి వాళ్ళ దగ్గర కొంత డిపాజిట్ డబ్బులు ఉంటాయి, వాళ్ళు క్రెడిట్ ఇస్తూ ఉంటారు. అది రొటేషన్ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ రొటేషన్ జరగకపోతే అది చాలా కష్టం. మనం చూస్తున్నాం మిగతా బిజినెస్ లో మాదిరి 15%, 20%, 10% పెట్రోల్ బంకులకు మార్జిన్ ఉండదు. ఏమున్నా 3%, 5% మధ్యలో ఉంటుంది. ఎవాపరేట్ అయిపోతుంది. పైగా పెట్రోల్ బంకులు ఎస్టాబ్లిష్మెంట్ కు డబ్బులు ఖర్చు ఎక్కువ అవుతాయి, ఆయిల్ ట్యాంకర్లకు కూడా డబ్బులు ఎక్కువ అవుతాయి. కాబట్టి అది స్టాండర్డ్ ఇన్కమ్ కాబట్టి దాని మీదకి పోతున్నారు. పెట్రోల్ బంకులు అనేది స్టాండర్డ్ ఇన్కమ్. రెండోది అంటే ప్రాపర్టీ వాళ్ళకి కనబడుతుంది, రేపు ఎప్పుడైనా సైట్ అమ్మినా కూడా వాళ్ళ డబ్బులు వస్తుంది. ఇంకా మూడోది ఏంటంటే పెట్రోల్ బంక్ ఉంటుందంటే ఒక రెస్పెక్ట్ కూడా. ఈ కారణాలతో ఏంటంటే పెట్రోల్ బంకులు పెట్టుకుంటారు. అయితే ఈ ఆయిల్ కంపెనీలు ఏం చేస్తున్నాయంటే ఇప్పుడు ఒక రూట్ లో ఒక కంపెనీకి సంబంధించిన పెట్రోల్ బంక్ ఉంటే ఆ పక్క ఈ పక్క దరిదాపుల్లో కొత్త యువకున్నారు, ఇప్పుడు విచ్చలవిడిగా చేస్తున్నారు.
విచ్చలవిడిగా పెట్రోల్ బంకులు ఎక్కడ కావాల్సింటే అక్కడ ఇస్తున్నారు. అవును. దాని రూల్స్ కూడా చాలా రిలాక్స్ చేస్తారు. సైట్ ఎక్స్టెంట్ కానీ మిగతా చాలా రూల్స్ చేస్తారు కాబట్టి పెట్రోల్ బంకులు కూడా ఎక్కువైనాయి. ఏదేమైనా కూడా ఇది నాకు తెలిసి ఇది 2-3 రోజుల వ్యవహారమే. ఇప్పుడు ఆల్రెడీ చాలా వరకు కుదుటపడి ఉంటుంది కాబట్టి ఏం కాదు. మెయిన్ ఏమంటే ఇది దొరుకుతుందో లేదో అనేది ఒకటి. మీరు అన్నట్టు అగ్రికల్చర్ సీజన్ కావడం ఒకటి. ఇప్పుడు పెద్ద పెద్ద కాంట్రాక్ట్ కంపెనీలు ఉంటాయి, వాళ్ళకు 1000 మంది వర్కర్స్ ఉంటారు, మిషనరీలు ఉంటాయి, వాళ్ళకి పని ఆగిపోతే చాలా నష్టం జరుగుతుంది. అటువంటి కంపెనీలు వాళ్ళు కూడా అవసరం పెంచి కూడా తెచ్చి పెట్టుకోవచ్చు. ఏది నాన్ అగ్రికల్చర్ పబ్లిక్ కన్సంప్షన్ కాకుండా ఈ కారణాలతో కొంచెం అట్లా జరుగుతూ ఉండొచ్చు. ఇది తాత్కాలికమే. ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి పరిస్థితులు ఒత్తిడులు తీసుకుంటే మన రాష్ట్రంలో మన దేశంలో వచ్చినటువంటి ఈ సమస్య చాలా తక్కువ సమస్య. ఇంకోటి ఏంటంటే అక్కడ ఎలక్షన్ అయిపోతానే రేట్ పెంచుతాయని చెప్పి అది భయం ఉండొచ్చు. దానివల్ల కూడా ఈ అన్ఆథరైజ్డ్ స్టోరేజ్ కూడా పెట్టుకుంటాను. అయితే సెంట్రల్ గవర్నమెంట్ క్లియర్ గా చెప్పింది, ఒక రాష్ట్రాల ఎలక్షన్ కూడా చెప్పింది, మీరు ఎలక్షన్ అయిపోయినా కూడా మేము రేట్లు పెంచమని కూడా చెప్పింది. అంత భయపడాల్సిన అవసరం లేదు. ఇది కేవలం తాత్కాలికమైన విషయమే. ఆల్రెడీ ఇప్పటికీ చాలా ఒత్తిడి పడింది. నిజంగా అయితే షార్టేజ్ లేదు. వస్తాను సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. అంటే అసలు దీన్ని ఈ ప్రాబ్లమ్ ని ఆయిల్ కంపెనీల వాళ్ళు కూడా ఎక్కువ స్టోరేజ్ పెట్టుకోలేరు, వాళ్ళు పెట్టుకోవడానికి వీలుకి కాదు. అవును, అది వస్తా పోతా ఉండాల్సిందే. అంతే. నేను దాన్ని మళ్ళీ వస్తాను. సత్యమూర్తి గారు, ఇక్కడ మీరు వింటా ఉన్నారు. ఇది ఈ పాయింట్ యుద్ధం మొదలైన కొద్ది రోజుల తర్వాత కరెక్ట్ టైం చూసి ఈ ఆయిల్ కంపెనీలు బంకుల వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. బంకులు అంటే ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు ఇన్నాళ్ళు ఒక సిస్టమ్ నడిచింది, ఆ సిస్టమ్ని మీరు బ్రేక్ చేసి మొన్నటిదాకేమో ఆర్డర్ పెట్టకముందే తెచ్చి వాళ్ళ మీద డంప్ చేసేవాళ్ళు, సేల్స్ అయినా కాకపోయినా. అది చాలామంది చెప్పారు నాకు. తర్వాత ఈ డబ్బులు వాళ్ళే అలవాటు చేశారు. ఇవాళ వీళ్ళకి ఒక్కొక్కరికి 60-70 లక్షల నుంచి ₹1 కోటి దాకా వాళ్ళు అంతా ఒక వారం 10 రోజులు గ్యాప్లోనే కట్టేస్తున్నారు. ఈ డబ్బులు వసూలు చేసుకోవటమే కాకుండా డబ్బులు కట్టినా కూడా 3 రోజుల దాకా రావట్లేదు అంటున్నారు. ఎన్ఫోర్స్మెంట్ ఇప్పుడు రాష్ట్రాన్ని అడిగితే కేంద్రం, కేంద్రం అడిగితే రాష్ట్రం బాధ్యత అంటూ ఉన్నారు. సమస్య అయితే ప్రజలు వరి సార్, మరీ ఇప్పుడు వరి కోతలు మనకు తెలియదు కాదు, అది సకాలంలో కాకపోతే ఈ ఎండకి గింజ ఇరిగిపోయి నోగ్గా మారిపోద్ది అని రైతులు అలా భయపడుతున్న పరిస్థితి కూడా ఉంది. కొయ్యాలి, మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి అక్కడ మార్కెట్లో వేసుకోవాలని. ఏంటి పరిస్థితి? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలిద్దరికీ కూడా నమస్కారం అండి. ఇప్పుడు మనం ఇది ఒక మీరు అందరూ మన మిత్రులు చెప్పినట్టుగా ఈ ప్యానిక్ ఎక్కువ, అంటే నేను బ్లేమ్ చేయడం కాదు, మీడియా వల్ల కూడా ఇది పెరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే దొరకదంటారో దానికోసం వెళ్ళి ఇప్పుడు మీరు అన్నారు ఇండస్ట్రీస్లో ఏం చేస్తున్నారంటే వాళ్ళు సఫర్ అవ్వరు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళు డ్రమ్ముల్లో పెట్టుకుని కొంటున్నారు. ఇప్పుడు బాలనగర్లో అక్కడ ఉన్న ఇండస్ట్రీస్లో డ్రమ్ములు నింపుకుని డీజిల్ పెట్టుకున్నారని చెప్పి ఒక వార్త. మీరు చెప్పినట్టుగా 2 కారణాలు, ఒకటి పెరుగుతుంది అనేటువంటి ఒక రేపు పెరిగితే, కానీ అదొక ఇదే. ఇప్పుడు మా దగ్గర ఉన్నటువంటి అపార్ట్మెంట్స్లోనే కారులో కొట్టించుకొచ్చి డీజిల్ మళ్ళా తీసుకుని ఈ మన వాటర్ క్యాన్లు నింపుకుంటారు. నేను ఆశ్చర్యపోయాను. ఇప్పుడు మేము ఉండేది ఒక ఎలైట్ గేటెడ్ కమ్యూనిటీ, అందులో వాళ్ళు కూడా ఆ డ్రైవర్ నవ్వుకుంటున్నారు. వాళ్ళు ఇదేంటి ఇంత కక్కుర్తి, పెరిగిపోతుందేమో ఇది పెట్టుకుందాం అని. అంటే ఇప్పుడు మాకు అదృష్టవశాత్తు నాకు ఆ బాధ లేదు, ఎందుకంటే మా అన్ని ఎలక్ట్రిక్ కార్లు. మా అబ్బాయి 4 ఏళ్ల క్రితమే అన్ని ఎలక్ట్రిక్ కార్లు తప్ప మనం పెట్రోల్ కార్లు వద్దన్నాడు. సరే, అది మేము వేరే సేఫ్ పొజిషన్. అంటే ఇదంతా కూడా అండి. కానీ పెట్రోల్ కంపెనీలు ప్రభుత్వం ఏం చెబుతున్నాయి, షార్టేజ్ లేదు. పెట్రోల్ కంపెనీలు చెప్పేదైతే వాళ్ళకి మామూలుగా ఉంటుంది కదా, ప్రతి సంవత్సరం మేము ఈ నెలలో రిలీజ్ చేసే పెట్రోల్ కంటే కూడా డీజిల్ కంటే కూడా 10% ఎక్స్ట్రా మేము సప్లై చేస్తున్నాం. మేమే షార్ట్ సప్లై లేదు అనేటువంటిది వీళ్ళంతా హామీ ఇస్తున్నారు. ఇంకొక వాస్తవం ఇందాక చెప్పినట్టుగా దీన్ని ఏమి హ్యూజ్ కెపాసిటీ స్టోర్ చేసుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఎవరికి ఉండదు సార్, అది ఉండదు. వ్యక్తులు కూడా వ్యక్తులకు ఉంటే ఏమవుతుందంటేనండి, వ్యక్తులు లక్షల్లో ఉంటారు, కంపెనీలు మీకు చేతి వేళ్ళు వాళ్ళంతా స్టోర్ చేసుకోగలరు. కానీ వ్యక్తులు ఒక్కొక్కరు చేసుకుంటే ఖచ్చితంగా షార్టేజ్ కనిపిస్తుంది. ప్యానిక్గా వెళ్ళటం, ప్యానిక్గా కొనుక్కోవడం. కాబట్టి మెయిన్ ఇదంతా కూడా ఈ పబ్లిక్లో వచ్చినటువంటి ప్యానిక్కే. దీన్ని మనం మీడియా కూడా ఏం చేయాలంటే, ఏమి అంతకుముందు భయపెట్టారు కానీ అది సబ్సైడ్ అయింది. నేను అదే అన్నాను సార్. ఇప్పుడు ఫస్ట్ టైం నేను మళ్ళీ అదే ప్రశ్న ఎందుకు అడుగుతున్నానంటే, యుద్ధం జరిగి మనకి ట్యాంకర్లు రావు, దొరకదంట అన్నప్పుడు ప్యానిక్ బయింగ్ జరిగిన మాట వాస్తవం కొంత. కానీ ఆ సిచ్యువేషన్ దాటి నార్మల్సీకి వచ్చేసింది.
అప్పుడు కూడా సప్లై కంటే ఈ ఆయిల్ కంపెనీలు డీలర్ల మధ్య ఇందులో కమర్షియల్ యాంగిల్ ఉంది. వాళ్ళు ఇప్పుడు ఎప్పుడైతే డిమాండ్ పెరిగిందో ఆయిల్ కంపెనీలు దే వాంట్ టు టేక్ అడ్వాంటేజ్. కరెక్ట్. పెట్రోల్ మినిస్ట్రీ దాని మీద ఫోకస్ చేయాలి మీకు, ఎందుకంటే ఇప్పుడు మీకు అంతే కదా వాళ్ళని నియంత్రించేది ప్రభుత్వమే కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా ఒక యాక్షన్ తీసుకుంటుందని అనుకుంది. ఎందుకంటే ఆ నామ్స్ నువ్వు ఇవాళ ఎక్స్ప్లాయిట్ చేయాలి ఈ సిచ్యువేషన్ అని చెప్పి చూస్తే అది కరెక్ట్ కాదు. అంతే కదా. మనకి ట్రేడ్ ప్రాక్టీసెస్ అని కొన్ని ఉన్నాయి కదా. అంతే కదా. అది విరుద్ధం. నువ్వు నిన్నటిదాకా ఒక రకంగా చేసి వాళ్ళు సప్లై సడన్ గా మారిస్తే అది విరుద్ధం. మీరు చెప్పినట్టుగా చిన్న బంకులు వాళ్ళు ఎఫర్ట్ చేయలేరు. వాళ్ళ డిపాజిట్ కట్టుంటారు, కట్టితేనే పెట్టి పంపిస్తారు వాళ్ళకి. కానీ బట్ అడ్వాన్స్ గా పే చేసి తెచ్చుకునే పరిస్థితి డబ్బులు ఉన్న వాళ్ళకే డబ్బులు ఇచ్చిన పెట్రోల్ బంకులకే ముందు ఇస్తాం అంటే కూడా ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు డబ్బులున్న పెట్రోల్ బంకులు ఏం చేస్తే ముందుగానే ఆర్డర్ చేసుకుని ప్లాన్ చేసుకుంటారు. వీళ్ళు అలా కాదు, పెట్టను కొట్ట పొయ్యిలో పెట్టిన వీడు అవి అమ్మి మళ్ళీ కట్టుకోవాలి. సో ఈ పరిస్థితి నుంచి ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద దృష్టి పెడుతుంది, పెట్టాలి కూడాను. అంటే ప్రభుత్వం ప్రకటన చేశారు, మనకి ఈ ఎలక్షన్ తర్వాత కూడా రేటు పెరగదు, మేము 3 ఏళ్ల నుంచి పెంచలేదని ప్రకటన చేశారు. కానీ వార్తలు ఏంటంటే కంపెనీలకు ఎక్కడో సమాచారం ఉంది, ఈ 29వ తారీఖు తర్వాత రేట్లు పెంచుతారు, అందుకని షార్టేజ్ క్రియేట్ చేస్తున్నారు. నోటికి ఏదైనా చెప్తారు, స్పెక్యులేషన్స్ ఏమైనా చెప్తారు. సో దీన్ని బట్టి పబ్లిక్ ప్యానిక్ అవుతున్నారు. అది గమనించట్లా. ఇప్పుడు మనం చేసేటువంటి పని వల్ల ఇవాళ సమాజం ఎలా ఉందండి. నేను చిన్న ఉదాహరణ చెప్తాను. నేను సింగపూర్లో పనిచేసేటప్పుడు టాయిలెట్ టిష్యూ పేపర్ షార్టేజ్ అనేటువంటి ఒక రూమర్ వచ్చింది సింగపూర్లో. వాస్తవం చెప్తాను. మొత్తం సూపర్ బజార్ లో మొత్తం వెళ్ళిపోయి టన్నులు పట్టుకొచ్చేసి ఇంట్లో పెట్టుకున్నారు. రియల్ షార్టేజ్ వచ్చింది అక్కడ. అసలు చివరికి సింగపూర్ గవర్నమెంట్ కొంచెం స్ట్రిక్ట్ గా ఎంక్వైరీ చేస్తే ఎవరో క్రియేట్ చేసిన రూమర్ అది. చెప్తున్నా మీకు, వాడి మీద యాక్షన్ కూడా తీసుకున్నారు. కానీ ఒక చిన్న రూమరు ఇవాళ ఎంత మొత్తం నిజంగానే ఇప్పుడు ప్రతి వాళ్ళు తీసుకొచ్చి పెట్టుకుంటే వాళ్ళకి మొత్తం సప్లై ఏదో ప్లాన్ ప్రకారం పెట్టుకుంటారు. అంతే. ఇన్ని వెహికల్స్ ఈ నెలలో ఈ నమ్ముడు పోతాయి, ఇంత అమ్ముడు పెట్టుకుంటారు. మీరు ఒక రోజులో కొనేస్తే అంతేగా. ఇప్పుడు ఇందాక మోడీ గారు గురించి ఒక మాట మాట్లాడారు మనం, రామ్మోహన్ రావు. ఇప్పుడు మోడీ గారు చెప్పింది ఏంటంటేనండి, ఆ రోజున్న పరిస్థితి ఏంటంటే అసలు హార్మోజ్ నుంచి అసలు షిప్ వస్తుందా రాదని. ఆ రోజు వస్తే గానీ నెక్స్ట్ డే మనకి రిలీఫ్ రాదనే పరిస్థితి ఉంది. కాబట్టి ఎందుకు ఉంటుంది ఇందాక మనకి 90 రోజులు 60 రోజులు ఉంటుందండి. ఉన్నా కూడా దానిలో ఏంటంటే మనం ఇప్పుడు మనకు కూడా ఒక పౌర విధులు ఉంటాయండి. మనం కూడా అనవసరంగా డీజిల్ కోసం పరిగెత్తకూడదు. అది కరెక్ట్. అవసరమైతేనే ప్రయాణం చేయాలి. ఇప్పుడు కర్ఫ్యూ మనకి కరోనాలో ఏం చేసాం, ఇంట్లో కూర్చున్నాం. అవసరమైతేనే చేసాం, లేదు కారు షేర్ చేసుకున్నాం. కరోనాలో షేర్ చేసుకోలేదు ఎందుకంటే మళ్ళీ అదొక సమస్య కదా. అసలు ప్రయాణమే లేదులేండి. ప్లాన్ చేసుకుంటే కార్ పూలింగ్ అని చెప్పి ఉంటాయి. ఇలాంటివి చేసుకోమనే ఉద్దేశంతో చెప్పారు తప్ప మనం చేసుకోవాలి. అందుకని ఇప్పుడు ఇవాళ మనకి మొత్తం రైల్వే ఇంజన్లు కానీ అన్ని కూడా ఎలక్ట్రిఫికేషన్ అనబడుతుంది అయిపోవడం వల్ల మనం ఎంత సేఫ్ దీంట్లో ఉన్నాం. కరెక్టే సార్. నేను అనేది దీన్ని ఇప్పుడు రాష్ట్రాల సివిల్ సప్లైస్ వాళ్ళేమో మీరు ఇందాక చెప్పినట్టు షార్టేజ్ లేదు, ఇదిగో నిన్న 10,000 కిలోలీటర్లు రిలీజ్ చేస్తే వాళ్ళు 15,000 కిలోలీటర్లు మార్కెట్లోకి వచ్చిందని వాళ్ళు చెప్తా ఉన్నారు. సీజన్ ఎఫెక్ట్ని పరిగణలోకి తీసుకున్నారు. వ్యవసాయ కోతల సీజను అది పరిగణలోకి తీసుకున్నారో తెలియదు. ఎక్కడన్నా ఇక్కడ పెట్రోల్ బంకులలో లేకపోతే ఇండివిజువల్స్ క్యానులు తెచ్చి పోయించుకుంటుంటే దాన్ని అరికట్ట బాధ్యత కూడా చూడాలి. అది ఎంత జరుగుతుంది. చాలా చోట్ల అయితే రేషన్ లాగే బండి వేసుకొస్తే 2 లీటర్లు, కారు అయితే 5 లీటర్లు అంతకంటే క్యాన్లు పెట్టారు. కానీ ఇప్పుడు క్యాన్లు పెట్టట్లేదు కదా, క్యాన్లు పెట్టట్లేదు. అవును, పబ్లిక్ తిడుతున్నారు. మరి తిడతారు కదా. వాడు ఎవడో వచ్చి ఆగిపోయింది నాకు 5 లీటర్లు కొట్టంటే కూడా వీళ్ళు ఎలా చేయట్లా. మరి నేను అంటుంది బంకోడు లేదా వ్యక్తులు అయితే బండిలో 2 లీటర్లు పోసేది 4 లీటర్లు పోయించుకుంటారు, అంతకంటే పెద్ద ఇది లేదు. సరే మీరు చెప్పినట్టు ఇక అపార్ట్మెంట్లో పెద్ద కార్లు ఉన్నోళ్ళు వాళ్ళే క్యాన్లు పెట్టి దాచుకుంటే దరిద్రం. అది మనం ఏం చేయలేము దానికి. అంటే మనిషి ఆలోచన ఇప్పుడు ఎంత సేవ్ అవుతుంది. ఒకవేళ మీరు చెప్పినట్టుగా ఈ రేటు పెరుగుతుంది అనేటువంటి ఒక అది నిజమో కాదో తెలియదు. ముందు ప్రభుత్వం చెప్పింది కదా, చెప్పాక కూడా మనం ప్రభుత్వాన్ని నమ్మకుండా ఇదేదో వీళ్ళు ఎలక్షన్ కోసం ఆపారు. ఎలక్షన్ ఎక్కడో 5 రాష్ట్రాల్లో ఉంది, అది కూడా అయిపోయింది. ఇప్పుడు రేపటితోటి ఎల్లుండితోటి అసలు మొత్తం వెస్ట్ బెంగాల్ కూడా అయిపోతుంది. ఇప్పుడు మనం ఏదంటే ఊరికే మనం సృష్టించుకుంటున్నామండి. ఇవన్నీ కూడా పుకార్లు, రకరకాల ఆలోచనలు ఉంటాయి. ఇలా చేస్తారేమో అలా చేస్తారేమో. సో ఇవన్నీ మనం మీడియా కూడా ఏంటంటే నా రిక్వెస్ట్ కూడా ఏంటంటే, నేను 15 రోజుల క్రితం ఒక టీవీలో చూశాను నేను షార్టేజ్ అని. ఆ రోజు నిజంగా షార్టేజ్ లేదు, ఎక్కడో ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళు రిపోర్టర్లు ఉంటారు, మీ రిపోర్టర్లు ఉంటారు ఏ గ్రామాల్లోనో లేదా ఎక్కడ ఉండొచ్చు. నేను ఆ రోజు పర్టికులర్గా
ట్విన్ సిటీస్లో ఉన్నటువంటి ఒక 10 బంకులను చూశాను పెడుతున్న మా ఓకే డ్రైవర్తో చెప్పాను నేను ఏంటి షార్టేజ్ అనేది మొత్తం అంతా కూడా బాగానే ఉంది కదా కానీ 2-3 రోజుల సీన్ మారిపోయింది. అవును ఎందుకంటే ఎప్పుడైతే షార్టేజ్ అని మీరు అంటారో మనకి అంటే పబ్లిక్ ఎలా జరుగుతుంది. మీరు చెప్పే కదా ఇప్పుడు ప్రభుత్వాలు ఏమో ప్రజలు ప్యానిక్ బయింగ్ చేస్తున్నారని గట్టిగా తేలిక సార్ ప్రజల మీద వేసేయటం కాదంట్లా మిమ్మల్ని తప్పట్టట్లేదు కానీ ప్యానిక్ బయింగ్ ఉండదని అంట్లా ఇక్కడ జరుగుతున్న లోపం అదే ఇప్పుడు ట్రేడ్ ప్రాక్టీస్ లో లోపం ఇక్కడ ఏం చేయాలి ట్రేడ్ ప్రాక్టీసెస్ లో దాన్ని ప్రభుత్వం నియంత్రణ చేయాలి. ఆయిల్ కంపెనీ చేయట్లేదుగా అది తెలియదు అదే ఎందుకంటే ఇప్పుడు పెట్రోలియం మినిస్ట్రీ హ్యాస్ టు కంట్రోల్ దట్. ఖచ్చితంగా ఇప్పుడు నిజంగా ఇప్పుడు మనకి ఇవాళ చూస్తే దేశంలో ఎక్కడ లేదు మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది విచిత్రంగా. మీరు చూడండి ఎక్కడ కూడా మీకు దేశంలో నేను నేషనల్ టీవీ ఛానల్స్ కూడా చూశాను నేను ఎక్కడ ఈ ప్యానిక్ బయింగ్ అని లేదు కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఉంది. ఇది నెమ్మదిగా స్ప్రెడ్ అవుతుంది అనుకోండి అది వేరే. ఇప్పుడు ఏపీ నుంచి తెలంగాణకు వచ్చిందని ఈసారి ఫస్ట్ ఏపీలో రామ్మోహన్ రావు గారు ఇక్కడ నేను మళ్ళీ అడుగుతున్నాను సార్ ఇప్పుడు వ్యవసాయ సీజను విపరీతంగా కోతలు అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ లారీలు ట్రాక్టర్లో ధాన్యం వేసుకుని వెళ్ళి ఎక్కడో చోటకి గోడౌన్లకు ఎఫ్సీకు తరలించే పని విపరీతంగా లక్షల ఎకరాల పంట చేతికి వచ్చిన టైము హార్వెస్టింగ్ మిషన్స్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ అవసరం. సప్లై వాళ్ళు క్యానుల్లోనే పోయించుకెళ్తారు పెద్ద పెద్ద పేపాలు తెచ్చి హార్వెస్టింగ్ వాళ్ళు ఇట్లా పోయించుకెళ్తారు. ఇవన్నీ మనం ప్రభుత్వం అంచనా వేయలేకపోయిందా లేకపోతే సప్లై ఇబ్బంది లేకపోయినా వీళ్ళు డబ్బులు మొత్తం కోట్లు వసూలు చేసుకోవడం కోసం ఆయిల్ కంపెనీలు దీన్ని షాపులలో ఇబ్బంది పెడుతున్నాయా లేదు ధర పెరుగుతుందని బ్లాక్ చేస్తున్నారా? ఏపీలో అయితే ఇంకొక విచిత్రమైన ప్రచారం జరుగుతుంది అసలు ప్రతిపక్షాలే మొత్తం వాళ్ళే కొనుక్కెళ్ళి తీసుకెళ్లి దాచి పెడతారు జరిగే పని ఇది నాకైతే ఆశ్చర్యంగా ఉంది. ఏపీలో అయితే ఏమంటారు ఏది లేకుండా మాయం చేయగలుగుతారు సమస్యలు ఇటువంటి ఉపకారాలు బాగా పుట్టిస్తారు సమస్య లేదు కాదట్లేదు కానీ నేను ఇంకొక ఫ్యాక్టరీ కూడా ఉంది కృష్ణప్రభ గారు పెళ్లిల సీజన్ యాక్చువల్గా టూర్ల సీజన్ ఎండాకాలం టూర్ల సీజన్ పెళ్లి సీజన్ నేను చాలా బంకు చూసింది పెద్ద పెద్ద టూరిస్ట్ బస్సుల్లో కిక్కిరీస్ అంటే 50 మంది ఫుల్ కెపాసిటీ పోతుంటారు కదా వాళ్ళందరూ కిటికీలు తెచ్చి చూపుకుంటున్నారు నాన్ ఏసీ బస్సుల్లో మరి పెట్రోల్ బంక్ ఆనగాల్సి వచ్చింది వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చిండ్రు ఎక్కడికో పోతున్నారు దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం పోతున్నారు బస్సుల్లో మరి అవి కూడా ఆగినాయి. ఒకటి వ్యవసాయం పనులు మాత్రం ముమ్మరంగా ఉన్నాయి. రెండోది నేను దేశం అంతా లేదంటున్న సత్యమూర్తి గారు ఢిల్లీ చూడండి ఢిల్లీలో ఒక నిబంధన పెట్టారు ఈ మధ్య నిన్న వారం రోజులే వాళ్ళు ఏమంటారు అంటే పొల్యూషన్ సర్టిఫికేట్ లేకుండా పెట్రోల్ బంక్ ఒక్క లీటర్ కూడా పోయమంటున్నారు. అదొక క్రమశిక్షణ అలవాటు మంచిదే కాదంటలేదు కానీ సమయం వచ్చింది కనుక ఈ సందర్భం వచ్చింది కనుక దీన్ని కూడా పిలుచుకుంటున్నారు. ఢిల్లీలో వారం రోజులైంది మీకు పెట్రోల్ పోయాలంటే ఖచ్చితంగా పొల్యూషన్ సర్టిఫికేట్ చూపిస్తానంటున్నాను. అందుకని ఏమన్నా మోడీ గారిని ఎందుకంటున్నానంటే మోడీ గారే ఆ మాట అన్నారు కనుక మోడీ గారే సమాధానం చెప్పండి. మోడీ గారి మీద నమ్మకం ఉంది కదా నేను ఇప్పుడు మోడీ గ్యారంటీ మీద ప్రజలకు నమ్మకం ఓట్లేస్తున్నారు. మోడీ గారే ఇప్పుడు అది లేదు అంటే బాగుంటది కదా ఏనుగత సమస్య కనపడుతుంది మనకు పానిక్ బయింగ్ అనేది అప్పుడు నేను చెప్పింది ఏంటంటే ఒక 10 రోజుల కింద వచ్చిన పానిక్ బయింగ్ కానీ అట్లా కాదంటున్నాను. పోసుకున్న అంటే ఒకటి జరుగుతుంది మీరు పానిక్ బయింగ్ లో కూడా 3 రెట్లు పెరిగింది సేల్ ఒకటే రోజులో 3 రెట్లు పెరిగింది. మనకి వచ్చిన వాడైతే పోయాల్సింది రెండో ట్యాంకర్ అయితే వెంటనే రాదు కదా. నో స్టాక్ బోర్డ్స్ వెళ్ళడానికి కారణం ఏంటంటే ఒక్కొక్కటి క్రమబద్ధంగా ఒక బంక్ నుంచి ఇంకో బంక్ బంద్ అవ్వకుండా పోయింది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది కనుక ఒకటి సివిల్ సప్లైస్ వాళ్ళు కూడా ఒక 4-5 బంకులు పట్టుకున్నారు. ఇవాళ వాటిలో చూస్తే ఇవాళ అయితే చాలా సివిల్ సప్లైస్ వాళ్ళు దాడులు చేశారు. కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డు పెట్టారు. మీటర్ వేసి చూస్తే అందులో ఫుల్ ట్యాంక్ ఉన్నది. వాటిలో అది కాదు సార్ అది కూడా వాళ్ళు మొత్తుకున్నారు. అది కింద ఒక 22,000 లీటర్స్ దాకా ఉండేదేమో అది తీయటానికి వీలుగా ఒప్పుకోరంట ఈ డీలర్లు ఆయిల్ కంపెనీలు ఒప్పుకోరంట. రిజర్వ్ స్టాక్ అది ఉండాల్సిందే ఎందుకంటే గ్యాస్ ఫామ్ అయితే మళ్ళీ నిండది. అందుకని వాళ్ళు బంకులో మొత్తుకుంటుంది కనీసం మమ్మల్ని అదే నమ్ముకొని ఇస్తే మేము అమ్ముకుంటాం అంటున్నారు. అది అమ్ముకోవడానికి లేదని రూల్ పెట్టి కూర్చున్నారు. అవునవును అది ఉండాలి అంత 1,000-2,000 ఉంటుందో ఉంటది ఎందుకంటే 20,000 ట్యాంకర్లు 40,000 ట్యాంకర్లు ఉంటాయి కనుక ఎంత స్టాక్ చేసుకున్నా మొత్తం పెట్రోల్ బంకులలో స్టాక్ చేసుకుంటే 2 రోజులు సరిపోతుంది కదా. కనుక నేనేమంటున్నానంటే సివిల్ సప్లైస్ వాళ్ళు స్ట్రిక్ట్ గా ఒకటి కావాలి. రెండోది కొన్ని బంకుల్లో మనం ఇవాళ మనం మీడియాలో చూస్తున్నాం అన్ని వరుసగా క్యాన్లు పెట్టున్నాయి. మరి అది కూడా మరి చూస్తున్నాం క్యాన్లలో పోయొద్దని ఇంకా కష్టం కదా. ఒకవేళ హార్వెస్టర్ ఉంది ఎక్కడో పొలంలో చిక్కిపోయింది అక్కడ డీజిల్ అయిపోయింది హార్వెస్టర్ వచ్చి పోయించుకోవాలంటే కష్టం కాదు. వ్యవసాయదారులు ఖచ్చితంగా డ్రమ్ముల్లో వాటిలో తీసుకెళ్తారు తప్పదంట అమ్మాల్సింది వ్యవసాయానికి మినహాయింపు ఇవ్వాలి. కాకపోతే పాస్బుక్ ఉందా లేకపోతే ఏ వెహికల్ కొడుతున్నారు ఏదో ఒక డ్రమ్ములు తెచ్చి తీసుకెళ్తుంటారు. మనం చూస్తున్న గ్రామీణ ప్రాంతాల్లో బాగా కనపడుతుంటది. ఇప్పుడు ఇన్వెస్టర్స్ కానీ పెద్ద పెద్ద మనకు హార్వెస్టర్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా వీటిలో చాలా వరకు ఏమైందంటే
అక్కడి నుంచి ఇక్కడ రావడానికే డీజిల్ ఎక్కువ పడుతుంది. 2 లీటర్కి 2 కిలోమీటర్ల కన్నా ఎక్కువ నడవదు. అటువంటిప్పుడు మనం అక్కడి నుంచి వస్తే వాళ్ళకి అంతకంటే ఎక్కువ చారణ కొడికి వారణ మసాలా అవుతుంది కదా. అదొకటి. ఇటు సివిల్ సప్లైస్ వాళ్ళు ఒకటి వాళ్ళు దాడులు చేయాలి, ఇటువంటి అక్రమాల్లో పని పట్టాలి, ఒకటి నెంబర్ 1. రెండోది ఆయిల్ కంపెనీ వాళ్ళు కూడా నిబంధనలు మార్చింది కానీ వాళ్ళ దగ్గర పెట్టుకోవడానికి వీళ్ళు ఒక షిప్ వస్తుంది, మరి వాళ్ళు నింపడానికి వాడిది అంతే కదా, వాడు అమ్ముకుంటాడు కదా హోల్సేల్ డీలర్ కూడా. రెండోది ఏంటంటే మీరు కొరత ఉన్నది బంద్ అవుద్ది అంటే ఒకటే ఉదాహరణ మనం చెప్పొచ్చు. గతంలో రేట్లు పెరిగి ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రమే అమ్మినాయి, రిలయన్స్ కానీ ఇతరత్ర ఏవైతే ఉన్నాయో షెల్ కంపెనీ కానీ అవన్నీ ఆపేసారు. చూసిన కదా మొత్తం ఇనుప తీగలు కట్టేసి కొన్ని దాదాపు 10 సంవత్సరాలు ఆగిండ్రు, బంతులు అమ్మలేదు. ఇప్పుడు కూడా అసలు ఓ రకంగా చెప్పాలంటే ప్రభుత్వ రంగ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటి అయితే ప్రభుత్వం చేసే పని కదా, చేయాల్సిందే కదా. ఇంకొక మాట కూడా చెప్తాను, నేను మోడీకి సపోర్ట్ కూడా చెప్తాను. నేను మాట ఏంటంటే చాలా వరకు ఇప్పుడు మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు $110 ఉంటే ఆ 70-80 రూపాయలకు అమ్మేది కదా. ఇప్పుడు $55-60 రష్యా నుంచి కొన్నప్పుడు ఎందుకు పోయిందండి? ఏం లేదు, అప్పుడేమో కుడి జేబు నుంచి పోయినాయి, ఇప్పుడేమో ఎడమ జేబు నుంచి వచ్చినాయి, అంతే తేడా. ఏం తేడా కదా. అంటే అప్పుడేమో 4.5 లక్షల నుంచి 5 లక్షల కోట్ల రూపాయలు మన్మోహన్ సింగ్ హయాంలో బాకీ గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చింది. అంటే గవర్నమెంట్ సబ్సిడీ అంటే ఎక్కడి నుంచి మన డబ్బులే కదా, మన పన్నుల డబ్బులే. అది మనకు తెలియలేదు. అంటే మనకు కుడి జేబు నుంచి పోయినాయి, ఎడమ జేబు నుంచి పోయినాయి, తెలియలే మనకు. ఇప్పుడు కుడి జేబు నుంచి పోతున్నాయి. ఒకవేళ రేట్లు పెంచారు అనుకోండి, మనమే స్వయంగా భరించాల్సి వస్తుంది. ఇప్పుడైనా సరే పెట్రోల్ డాలర్ల అయితే మిగులు అయితే వచ్చినట్టే కదా మన దేశానికి అంటున్నాను. ఇంకోటి ఉద్యోగస్తులకు పోయేది ఏం లేదు, సామాన్య ప్రజలకే వస్తుంది. ఉద్యోగస్తులకు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగితే వాళ్ళ డిఎల్ పెరుగుతాయి. నిత్యావసర సరుకులతో పాటు నెలసరి ఉద్యోగులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏమీ దోకలేదు. ఎందుకంటే వాళ్ళు నష్టమైంది. పెట్రోల్ ధరలు పెట్టగానే మళ్ళీ ఇంకో డిఏ కోసం అప్లికేషన్ పెట్టుకుంటారు. 5 DL బాకీ 6 DL బాకీ అంటారు కదా, చూస్తున్నాం కదా. ఇక్కడ సామాన్య ప్రజలు ముఖ్యంగా వ్యవసాయదారులకు, సామాన్యంగా రోజు మధ్యతరగతి వాళ్ళకు ఒక 100 రూపాయలు 150 రూపాయలు పెట్రోల్ పోసుకుంటే వాళ్ళు కూడా ఎందుకైనా మంచిది, మరి ఎప్పుడు దొరకదు ఫుల్ ట్యాంక్ డబ్బులు లేకుండా అప్పు చేసుకొని పోసుకుంటాం. నెలాఖరు ఇప్పుడు ఉద్యోగులకు మధ్య నెలాఖరు కనుక ఒక్కటే మాటకు ముఖ్యిస్తాను నేను, ప్రభుత్వం ముఖ్యంగా సివిల్ సప్లై శాఖ బాధ్యత వహించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు హామీ ఇవ్వాలి. ఏం లేదు, దోకా లేదు, స్టాక్స్ ఉన్నాయి. ఒక్క మాట ప్రధానమంత్రి మాట్లాడియండి, రేపటికి నుంచి మనకు లైన్ అయిపోతలే. చూడండి లింగారెడ్డి గారు, ఇక్కడ ప్రభుత్వం బాధ్యత అంటే ఇప్పుడు నిజంగా పెట్రోల్ బంకోడు స్టాక్ పెట్టుకొని వెనకాల దాచిపెట్టి స్టాక్ లేదని పెడితే ఎన్ఫోర్స్మెంటు సివిల్ సప్లైస్ ఏం చేస్తున్నాయి? ఈ ప్రశ్న వస్తుంది కదా. ఇది కాకుండా ఇప్పుడు రైతులకి ఏపీ అయినా తెలంగాణ అయినా వ్యవసాయ ఆధారిత రాష్ట్రాలు పెద్ద ఎత్తున ఇప్పుడు పంటలు కోతకు వచ్చిన టైము, ట్రాక్టర్లు, ఈ హార్వెస్టింగ్ మిషన్లు ఇవన్నీ ఉంటాయి, యంత్రాలన్నీ. వీటికి సప్లై కావాలి, దానికి ఏదో ఒక ఏర్పాటు కావాలి. ఇదంతా వదిలేసి ఊరక బట్టగాల్చి మీద వేసే ప్రయత్నం నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. కుట్ర ఉంది దీనిలో. అంటే ప్రతిపక్షం కుట్ర చేయాలి, ఎక్కడైనా ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ కుట్ర చేసి ట్యాంకుల్లో పోసుకెళ్ళి దాచి పెడతారా? సాధ్యమయ్యే పని అది. ఇప్పుడు అక్కడ బంకోడు నిలవబెట్టుకోలేడు, వినియోగదారుడు మా అయితే 4 లీటర్ల బదులు 6 లీటర్లు 10 లీటర్లు కొట్టించుకుంటాడు. అంతకన్నా క్యాన్లు లారీలు తీసుకెళ్ళి ఎవరు పెడతారు, ఏడ పెడతారు, ఆ నష్టం ఎవరు భరించాలి? ఈ విమర్శ వదిలేస్తే మనం అయిపోయింది, మన ప్రతిపక్షాల మీద నెట్టేస్తే అయిపోద్ది అంటే తీరే సమస్య. లింగారెడ్డి గారు, దీనికి బంకుల దగ్గర మీరు మనుషులు పెడతారా? సప్లై నిజంగా కంపెనీల నుంచి పెట్రోల్ బంకు డబ్బులు కట్టినా రాకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా? ఇవి కదా కావాల్సింది. మీరు అన్నింటిలో ఇది ప్రాబ్లం ఏంటంటే ప్రతిపక్షాలేమి వాళ్ళు లక్షల లీటర్లు కొని స్టాక్ పెట్టి చేసి అవన్నీ చేస్తానికి అవకాశం లేదు. కాబట్టి వాళ్ళు చేయగలిగే పని ఏంటంటే తప్పుడు ప్రచారం చేసి డీజిల్ దొరకలేదని చెప్పి అందరిని భయపెట్టి అవసరం లేకుండా కొనిపించి, లేకపోతే ఎలక్షన్ల కోసమే ఆగినారు, అక్కడ ఎలక్షన్ అయిపోతానే రేట్లు పెరుగుతాయని ఈ ప్రచారం చేసి ప్రజలను మిస్లీడ్ చేసి వాళ్ళ అవసరం లేకపోయినా కొనిచ్చేటట్టు చేస్తానికి అది ఛాన్స్ ఉంది. ఎప్పుడైనా ప్రతిపక్షాలు దానికోసమే కదా ఉండేది. ఇప్పుడు మీరు అన్నదే అనుకుందాం సార్, ప్రతిపక్షాలు కావాలని ఇట్లా కుట్ర చేస్తేనే అనుకుందాం. మీరే చెప్పారు 4,000-5,000 పెట్రోల్ బంకులు ఉన్నాయని, లక్షల మంది పోలీసులు ఉన్నారు. బంకు దగ్గర ఒక కానిస్టేబుల్ పెట్టండి, ఏ వెహికల్ అయినా సరే 2 లీటర్ల కంటే 2 వీలర్కి 2 లీటర్ల కంటే పోయేది, కారు అయితే 5-10 లీటర్ల కంటే పోయేది అని చెప్పి పెట్టండి. ఎవరు వద్దంటారు? అంటే ఇది ప్రాక్టికల్ గా ప్రాబ్లం ఉంది. ఇందాక మనం రామ్మోహన్ చెప్పినట్లు ఇది ప్రాబ్లమ్ వినియోగదారుల నుంచి వస్తూ ఉంది. పెట్రోల్ బంకులతో కాదు, ఇది వినియోగదారుల నుంచి చాలా వరకు వస్తుంది. ఈ కంపెనీల వల్ల కొద్దిగా వస్తూ ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ట్రాక్టర్ ఎక్కడో పనిచేస్తూ ఉంటుంది,
అది హార్వెస్టింగ్ చేయాల్సిందే, అవును దున్నుతా ఉండాల్సిందే. ఈ లోపల ఒక పెద్ద క్యాన్ పట్టుకొని వస్తారు. అవును ఎందుకంటే ట్రాక్టర్ తెచ్చి క్యూలో పెట్టలేదు. అవును ట్రాక్టర్ ప్రాబ్లం ఏంటంటే ఆ ట్రాక్టర్ కారు లారీ తీసుకొచ్చి క్యూలో పెట్టలేరు అంతే కదా, హార్వెస్టింగ్ మిషన్ తెచ్చి క్యూలో పెట్టలేరుగా. పెట్టలేరు. ఆ లారీ ఎక్కడో తిరుగుతూ ఉంటుంది, కారు ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. ఎవరైనా క్యూలో వాళ్ళ వాళ్ళ వంతు కోసం అది ఏదో ఒకటి పెట్టాలా, క్యాన్ ఏదో ఒకటి పెట్టాలా. కాబట్టి మీరు క్యాన్ పెట్టద్దంటే కుదిరే పని కాదు. లేదు నువ్వు 5 లీటర్లు పెట్టుకోమంటే నాది పెద్ద లీటరు, 5 లీటర్లు. ఇప్పుడు రైతులకైతే వారు చెప్పారు పట్టాదారు పాస్బుక్ ఏదో చూపించి క్యాన్లు అలౌ చేయాల్సిందే, లేకపోతే కుదరదు, వ్యవసాయం పంట కోతల టైం కాబట్టి దానికి మీరు పర్మిట్ చేయండి. నేనంటున్నది అది కాదు, ప్రజలు ప్యానిక్ బయింగ్ చేస్తున్నారు. 2 వీలర్ వేసుకోవచ్చు, కారు వేసుకోవచ్చు, నిండా పోయించుకున్నారు, లేదా కారులో క్యాన్ తెచ్చి పోయించుకున్నారు అంటే దాన్ని కొంత నియంత్రించే ప్రయత్నం చేయాలి కదా. అది ఇప్పుడు ఏమవుతుందంటే ఇది ఏదో కాబట్టి దానికి రూల్స్ పెట్టి అవి చేసేంత టైం ఉండదు. ఈ రూల్స్ పెట్టి ఇంప్లిమెంట్ చేసే లోపలనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది అన్నమాట. అంటే లాంగ్ టర్మ్ ఇది కాదు కాబట్టి అయినా వాళ్ళు చర్యలు తీసుకోండి, పెట్రోల్ బంకుల పైన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ వినియోగదారుల పైన ప్రజల పైన చర్యలు తీసుకోవడానికి అవకాశం లేదు. మీరు చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు కాదు సార్, ఆయిల్ కంపెనీలు మళ్ళీ సిచ్యువేషన్ని ఎన్కాష్ చేసుకునే ప్రయత్నం, మొత్తం డబ్బులన్నీ కట్టాలి, బకాయిలన్నీ కట్టాలా, ట్యాంక్ కావాలంటే ముందే అడ్వాన్స్గా డబ్బులు చెల్లించిన 2-3 రోజుల పాటు రావట్లేదు. ఇది యాక్చువల్ సిచ్యువేషన్. దీన్ని ఎవరు సరి చేయాలి? అది చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు పెట్రోల్ బుక్కుల వాళ్ళు ఒక సిస్టానికి అలవాటు పడతారు. అవును, అరే మనకు 10 రోజులు వాళ్ళు ట్యాంకర్ వస్తారే అది అనిపేసి వాళ్ళు డబ్బులు ఇస్తారనుకుంటారు. ట్యాంకర్ అన్లోడ్ చేసిన తర్వాత ఇది అనిపేసి ఆ వచ్చే డబ్బు వాళ్ళు కడతా ఉంటారు. ఇప్పుడు శనిగా వచ్చేసి నువ్వు డబ్బు కట్టమంటే ఓ ట్యాంకర్ కు 3 లక్షలు 4 లక్షలు అవుతుంది. 4 లక్షలు 5 లక్షలు తెచ్చుకునే పరిస్థితి ఆ పెట్రోల్ బంకులు ఉండదు. వాళ్ళు ఆ డబ్బు కోసం దారాడి కట్టే లోపల 10 రోజులు అయిపోతుంది. అది పెట్టము, అది సిస్టము. ఎందుకంటే సమస్య వచ్చేప్పుడు ఇంకా లిబరల్ గా ఉండాలి. కానీ సమస్య వచ్చింది కాబట్టి మీరు డబ్బులు కట్టే తీసుకొని పోండి అంటే జరగదు. అది ఎక్కడ జరగదు. అదే జరుగుతుంది లింగారెడ్డి గారు. మీరు అధికార పక్షం, దానివల్లే కీలకంగా సమస్య వస్తున్నది. మొత్తంగా మీరు ఏ పెట్రోల్ బంక్ వాళ్ళన్నా పోయి అడగండి, వాళ్ళు చెప్తున్న మాట ఇదే. వాడేం దాచిపెట్టుకోవడానికి ఆడ వచ్చిన వాళ్ళని కస్టమర్ వదిలేసుకోవడానికి కుదరదు, వెనకాల ఇంకొక ట్యాంక్ పెట్టి నింపుకునే అవకాశం ఉండదు. మన కళ్ళ ముందు కనపడుతున్నదే కదా, దాన్ని సరి చేయమని కోరుతున్నాం. ఉండదు, అది కరెక్ట్ కాదు. అది వాళ్ళు ఈ క్రిటికల్ సిచ్యువేషన్ లో గతంలో ఏ విధంగా 10 రోజులు 1 రోజులు మార్జిన్ ఏ విధంగా ఇస్తున్నారు డబ్బు కట్టడానికి, ఆ మార్జిన్ ఖచ్చితంగా కొనసాగాల్సిందే. దానికి కేంద్ర ప్రభుత్వం వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిందే. ఎందుకంటే ప్రజల్లో భయమో ఆందోళనలో అనుమానంతో వాళ్ళు కొనడం వేరు. ఈ కంపెనీల వాళ్ళే మీరు డబ్బు కట్టకపోతే ఏమంటే డబ్బు కట్టలేరు, ఖచ్చితంగా డబ్బు కట్టలేరు. జరిగే పనే కాదు అది. రైట్ సార్, మళ్ళీ వస్తాను సార్. 20,000 కాదు, ఒక ట్యాంకర్ వచ్చేసి 3 లక్షలు 4 లక్షలు ఉంటుంది. అది కట్టారు కాబట్టి అది క్రెడిట్ పాలసీ ఉంటే అది తప్పు కూడా. ఇప్పుడు వాడు పెట్రోల్ బంక్ ఎత్తుకొని వేరే ఊరికి పోడు కదా, పెట్రోల్ బంక్ ఎత్తుకొని వేరే ఊరికి పోకూడదు. ఆడే ఉంటుంది, ప్రాపర్టీ ఉంటుంది, డిపాజిట్లు ఉంటాయి. అట్లా చేయకూడదు. మనకే ఉంది రోజు 7 నుంచి 8 లక్షల డీజిల్ అవసరం ఉంది. 4.5 లక్షల పెట్రోల్ అవసరం. అంత అవసరం ఉండేటప్పుడు మీరు డబ్బులు కట్టండి అంటే 8 లక్షలకు కట్టేవాడు 4 లక్షలు కూడా డబ్బులు కట్టాడు. కాబట్టి అది ఏదైతే తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా, తీసుకుంటుందని ఆశిస్తాను. ఇది కూడా ఆల్మోస్ట్ సమస్య కూడా చాలా వరకు పరిష్కారం అయినట్టుగా లేదు. మళ్ళీ వస్తే మీరు అదే అన్నారు కానీ కింద సిచ్యువేషన్ అలా లేదు. లింగారెడ్డి గారు మన్నించాలి. సత్యమూర్తి గారు మళ్ళీ వస్తాను ఒకసారి. ఇప్పుడు నిజంగానే మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఒక దశలో నాకు గుర్తుండే $130 కూడా వెళ్ళింది క్రూడ్ ఆయిల్ బ్రెడ్, క్రూడ్ ఆయిల్ బ్యారెల్ రేటు.
ఇప్పుడు మనకి చాలా రోజులు మొన్నదాకా $60, $70, $80 ఉండేది. ఇప్పుడు 80 నుంచి 100 మధ్య అటు ఇటు స్వింగ్ అవుతుంది, 4 రోజులు తగ్గుతుంది. ప్రభుత్వానికి ఇదేమి లాభదాయకమైన ఇదేని కాదు. తగ్గినప్పుడు బాగా విపరీతంగా ఆ డబ్బులన్నీ అప్పులు తీర్చారా, ప్రభుత్వాలు ఏం చేశారో, ఆ మార్కెట్లో రేట్ అయితే తగ్గలా, పెరిగింది ఏదో పెరిగింది. ₹100 జీవితంలో పెట్రోల్ ₹100 కాదనుకున్న వాళ్ళకి వాళ్ళ ₹120 కొనుక్కునే పరిస్థితి వచ్చింది. సరే, అది పక్కే పెడదాం. ఇప్పుడు ఒకవేళ నిజంగా బంకుల వాళ్ళకి ఏమైనా లాస్ ఉంటే ఆ సబ్సిడీ ఏదైనా ప్రభుత్వం భరించే ప్రయత్నమా, లేదు ఖచ్చితంగా పెరగదయ్యా మీకు అని 1-4 సార్లు ప్రభుత్వం అన్నా చెప్పాలి. ప్రజలు ప్యానిక్ బయింగ్ చేయటం మీరే చెప్పారు. సింగపూర్ లాంటి డెవలప్డ్ కంట్రీలోనే ప్యానిక్ బయింగ్ మనుషుల స్వభావం, అది మానవ నైజం. ఎంత చెప్పినా మారుద్దని గ్యారంటీ లేదు. ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తప్పితే ఏం చేస్తారు? ముందు ఈ సమస్య సార్, నాకు ఈ ట్రేడ్ ప్రాక్టీసెస్ సంబంధించి జరుగుతున్న ఇప్పుడు మీరు పెద్ద సమస్య. ఒక విషయం అండి, ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా కూడా ఈ ఇరాన్ గల్ఫ్ వార్ మొదలైన తర్వాత పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగని దేశం లేదు, అమెరికాతో సహా. కానీ మన దేశంలో సెంట్రల్ గవర్నమెంట్ ₹10 ఎక్సైజ్ స్పెషల్ డ్యూటీని తగ్గించి డీజిల్కేమో 0 చేశారు, పెట్రోల్కేమో ₹13 నుంచి ₹3 చేశారు. నాకు తెలిసి చేసి స్టేబుల్గా ఉండేటట్టు చూశారు. దాని ఎఫెక్ట్ ప్రజల మీద ఎక్కువ పడకుండా ఉండేటట్టు చూశారు. సో అంటే మీరు మరి ఇది ఎవరు ఆలోచించరు. ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం చూస్తుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆయిల్ కంపెనీస్ ఒకవేళ వ్యవసాయదారులకు ఇది కనుక ప్రభుత్వం దృష్టికి పెడితే మనం చేయాల్సింది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటం. ఇది ఖచ్చితంగా పెడుతుంది. ఇంత సీరియస్, అది నిజంగా సీరియస్ అయితే పెడుతుంది. వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వాలు చూస్తాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వాళ్ళు దానికి సరైనటువంటి యాక్షన్ తీసుకుంటారు. అంటే సబ్సిడీ తగ్గించుకున్నటువంటి ప్రభుత్వం మెయిన్ ప్యానిక్ అండి. ఇప్పుడు 2 రోజుల్లో పోలింగ్ అవుతుంది, మీరు ఇంకా 4వ తారీఖున ఇంకా ఎక్స్టెండ్ చేశారు వాళ్ళ వరిని. అదే 29తో చేరాల్సిన వరిని 29 తేలితే సంతోషం. అసలు 29 పోలింగ్ అయిపోయింది కదా, లాజికల్ గా ఆలోచిద్దాం. 4 దాకా ఎవడు గెలిస్తే ఏముంది? ఇప్పుడు ఓట్లు పడవనే భయంతో ఇప్పుడు మీరు చెప్పేది ఏంటి? ఓట్లు పడవనే భయం చెప్పింది కదా సార్, బయట ప్రచారమేనండి. ఓట్లు పడవనే భయంతో చేశారనుకుంటే అది 29 అయిపోయింది. అయిపోయాక మళ్ళీ 4వ తారీఖు వరకు కూడా ఆలోచన అవసరం లేదు. ఇప్పుడు ప్రభుత్వం ఒకవేళ అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి ఉద్దేశం ఉంటే రాజకీయంగా అయితే 29వ తారీఖు సాయంత్రం నుంచే పెంచవచ్చు. అలాగే మీరు మన్మోహన్ సింగ్ గారితో కంపేర్ చేశారు, దానికి 100 సార్లు చాలా రకాల సమాధానాలు చెప్పారు. ఎంత అప్పుల్లో పెట్టి వెళ్లారు ఆయిల్ పూల్ అకౌంట్ లో కొన్ని లక్షల కోట్లని మోడీ ప్రభుత్వం తీర్చిందండి. పొలిటికల్ అని కాదు. సో అలాగే ఇప్పుడు మనకి ఒక సామెత కూడా ఉందండి, మనకి ఇవాళ ఉన్నదాన్ని రేపు పొద్దున్న మనకు స్కేజ్ ఇప్పుడు ఇవాళ 10% అబ్జర్వ్ చేసుకోగలిగిందంటే ఆ పూల్లో ఉన్నటువంటి డబ్బుల వల్లే అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది కేంద్ర ప్రభుత్వం. అదొక మెయిన్ ఆదాయం కదా కేంద్ర ప్రభుత్వానికి. కాబట్టి ఇవన్నీ కూడా మనం ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజా సంక్షేమం కోసం నిర్ణయం. దీంతో పాటు సార్ మీరు అధికార పక్షాన్ని రిప్రజెంట్ చేస్తారు. ఇంకొక చిన్న అంశం కూడా, ఇప్పుడు మీరు ఎలక్ట్రిక్ కార్కి మారారు. మెల్లగా క్రమంగా ఎలక్ట్రిక్ కార్లు అసలు 2030 తర్వాత పెట్రోల్ డీజిల్ ఉండదు, దాదాపు అన్ని ఎలక్ట్రిక్లు అవుతాయి అంటున్నారు. సంతోషం ఉంది, దానికి కాదంట్లా. ఈ మధ్యలో సిఎన్జి అని ఒకటి ఉంది, మీకు తెలుసు. ఈ ట్యాక్సీలు ఇవన్నీ అవేమో విపరీతంగా ₹10 మిగులుతుంది కదా, డీజిల్ పెట్రోల్ రేట్లు ఎక్కువ. సిఎన్జికి వాళ్ళు ఇల్లు ఉంటే ఆ సిఎన్జి బళ్ళేమో విపరీతంగా పెరిగినాయి. మీరు ఏ పెట్రోల్ బంకులోనే చూడండి, 100 పెట్రోల్ బంకులు ఉంటే అందులో 10 చోట్లే సిఎన్జి ఉంటుంది. ఈ వెహికల్స్ ఏమో రోజు రోజుకి రెట్టింపు అవుతా ఉన్నాయి. సిఎన్జి క్యూ ప్రతి చోట ఉంటుంది సార్, గంటల తరబడి పాపం వాళ్ళ టైం వేస్ట్ అవుతుంది. 2 కారణాలు ఇందాక వారు చెప్పారు రామ్మోహన్ రావు. ఢిల్లీలో పొల్యూషన్ సర్టిఫికేట్ ఎందుకు అడుగుతున్నారు? ఢిల్లీ సమస్య పొల్యూషన్. అది ఏదో రకంగా తగ్గించుకోవాలి కాబట్టి అదొక కండిషన్ పెట్టారు. సో అలాగే ఇప్పుడు మీకు సిఎన్జీలు ప్రతి వాళ్ళు ఎందుకు మారుతున్నారంటే సిఎన్జి వాళ్ళకి చౌకలో పడుతుంది. ఇప్పుడు మీకు కంపారిటివ్గా వాళ్ళకి మైలేజ్ ఎక్కువ, అంటే ఓవరాల్ గా వాళ్ళకి డబ్బులు సేవ్ అవుతాయి సార్. మరి బంకులు పెంచాలి కదా ప్రభుత్వం, పెంచాలి. అదే చెప్తున్నారు, పెంచుతున్నారు. ఇంకా పెరిగినాయి. ఇప్పుడు మీకు ఇదివరకు చాలా తక్కువ ఉండేవి. వాళ్ళు ఆటో వాళ్ళు కానీ ఈ కార్లు వాళ్ళ క్యూ స్టాండర్డ్. మీకు సిఎన్జి దగ్గర ఆ క్యూ అలా ఉంటానే ఉంటుంది. ఎప్పుడు చూసిన 2 గంటలు 3 గంటలు ఉంటున్నారు సార్ క్యూలో పాపం. ఇప్పుడు కూడా వ్యాపారం చేసిన డిమాండ్ అండ్ సప్లై అండి, ఇది వ్యాపారం. అవును, దాని డిమాండ్ ఎక్కువ ఉంటే ఎక్కువ బంకులు వస్తాయి. ఇప్పుడు ఒకప్పుడు పెట్రోల్ బంక్ రావడం అనేటువంటిది చాలా లాభదాయకమైనటువంటిది గ్యాస్ ఏజెన్సీ కానీ. ఎప్పుడైతే గవర్నమెంట్ పాలసీల వల్ల ఇప్పుడు అంత లాభదాయకమైన పదం కాదు. ఇప్పుడు విచ్చలుడిగా పెట్రోల్ బంకులు దొరుకుతున్నాయి, విచ్చలుడిగా గ్యాస్ ఏజెన్సీలు దొరుకుతున్నాయి. సో ఇదివరకు బ్లాక్ చేసుకోవడం అంత తేలిక కాదు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే మనకి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పెట్రోలియం మినిస్ట్రీ
ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. షార్టేజ్ అయితే లేదండి. ఓకే. ఇది కాన్ఫిడెన్స్ ప్రజల్లో కనుక మనం ఇవ్వగలిగితే ఓకే ఓకే పెరగదు, రైట్ సార్. రేట్ పెరగదు, షార్టేజ్ లేదు అనే విషయాన్ని మనం కాన్ఫిడెంట్ గా చెప్పగలగాలి. రామ్మోహన్ గారు క్విక్ గా లాస్ట్ సెంటెన్స్. అదే నేనేమంటున్నాను అంటే ఎసెన్షియల్ కమ్యూనిటీస్ యాక్ట్ ఒకటి ఉంది కదా, అవును దాన్ని ప్రయోగించాలంటున్నాను స్పష్టంగా. ఇటువంటి అప్పుడు అవును. ఎవరైతే క్యాచ్ చేసుకుంటారో అది ఆయిల్ కంపెనీస్ కావచ్చు, మన బంకోడ్ కావచ్చు, ఎవరైనా కానీ. వినియోగదారులకు కూడా మనకు వస్తుంది. వినియోగదారుడు ఎక్కడైనా డ్రమ్ములో నింపి పెట్టుకుంటే దానికి కూడా వర్తిస్తుంది. కనుక ఫ్యూల్ సప్లైస్ వాళ్ళు ఒక మంచి ప్రకటన చేయాలి. ఎవరైనా ఇట్లా దాచిపెట్టుకుంటే కేసులు అవుతాయని చెప్పి ప్రచారం చేయాలి. రెండోది దేనికంటే సమస్య ముందర కనపడుతుంది, ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో ప్రజలకు భరోసా ఇవ్వాలి. మొత్తంగా పెట్రోల్ డీజిల్ సంబంధించి ప్రభుత్వాలు అయితే స్పష్టంగా కొరత లేదు, అలాగే ధర పెంచే ఉద్దేశం కూడా లేదని కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ప్రకటన చేస్తున్నారు. కాబట్టి భయపడి ప్యానిక్ బయింగ్ అయితే చేయాల్సిన పని లేదు. కొరత ఉంటుందనో ధర పెరుగుతుందనో ప్రజలు భయపడాల్సిన పని లేదు. కేవలం ఒక సమస్యలా డీలర్లకి పెట్రోల్ ఆయిల్ కంపెనీలకి మధ్య డబ్బుల ట్రాన్స్ఫర్కి సంబంధించిన ట్రేడ్ ప్రాక్టీస్లో కొన్ని తేడాలు వస్తున్నాయి. దీన్ని ప్రభుత్వం దృష్టి పెట్టుకొని సరిచేయాలి. దీనిలో రాజకీయాలని చూడకూడదు, ప్రజల కష్టాన్ని అయితే ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి. అలాగే సిఎన్జికి సంబంధించి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ భారీగా పెరుగుతున్న నేపథ్యంలో సిఎన్జి బంకుల షార్టేజ్ విపరీతంగా ఉంది. కొరతతో సంబంధం లేకుండా ప్రతిరోజు కొన్ని గంటల పాటు అక్కడ క్యాబ్ డ్రైవర్లు, ఓలా ఊబర్ లాంటి క్యాబ్ డ్రైవర్లు గంటల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ప్రభుత్వం దీన్ని కూడా పరిష్కారం చేయాలని కోరుకుందాం. చర్చలో పాల్గొన్న రామ్మోహన్ రావు గారికి, సత్యమూర్తి గారికి, అలాగే లింగారెడ్డి గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరోస్తే మళ్ళీ కలుద్దాం. నమస్కారం.